అందరికీ నమస్కారం. నా పేరు రవి అండి. ఐఎమ్ అన్ అడ్వకేట్. ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. ఎందరో మహానుభావులు త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న ఈనాటి స్వతంత్రం. అయితే ఏ లక్ష్యాల కోసం, ఎటువంటి స్వప్రపాలన కోసం, ఎటువంటి స్వరాజ్యం కోసం ఆనాటి త్యాగదనులు తమ జీవితాలను, ఆస్తులను సైతం త్యాగం చేశారో అటువంటి పరిస్థితి ఈరోజు ఉందా అని మనం ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా లేదనే సమాధానం వస్తుంది. సాధించిన స్వరాజ్యం స్వహారాజ్యం అయిపోయింది. మన ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మిగిలిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏమిటి? ఇవాళ ఒక మామూలు వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే పోటీ చేయలేని పరిస్థితి. ఇవాళ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అదే ఒక ఎంపీగా పోటీ చేయాలంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కొత్త వ్యక్తులు కూడా అప్పటికప్పుడు దిగి పార్టీ టికెట్లు కొనుక్కుని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అయిపోతున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టిన వాడు దానికి 10 రెట్లు సంపాదించుకోవడానికి చూస్తాడా? చూడ్డా? తప్పనిసరిగా చూస్తాడు. సో దానిలో విచిత్రం ఏం లేదు. ఇవాళ రాజకీయం అనేది ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. సో దీంట్లో తప్పు ఎవరిది? రాజకీయ నాయకులదా? ప్రజలదా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఇటువంటి పరిస్థితులు ఉండబట్టి రకరకాల మాఫియా వ్యక్తులు, దొంగలు, క్రిమినల్స్ వీళ్ళందరూ కూడా రాజకీయాలనే ఒక వృత్తిగా ఎంచుకునే పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. సో ఇవాళ 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేశం మనది. ప్రపంచానికి ప్రాచీన నాగరికతను తెలియచెప్పిన దేశం మనది. జీవనదులున్న దేశం మనది. సహజ సంపదలున్న దేశం మనది. ఇన్ని ఉన్న కూడా మనం 74 సంవత్సరాల స్వాతంత్రం సంపాదించిన తర్వాత కూడా ఇవాళ మనం డెవలపింగ్ కంట్రీ అంటున్నాం కానీ డెవలప్డ్ కంట్రీ అని అంటలేదు. మనకన్నా తర్వాత స్వాతంత్రం సాధించిన ఎన్నో దేశాలు, లేకపోతే చితికిపోయిన ఎన్నో దేశాలు ఇవాళ చాలా అత్యున్నతమైన స్థాయిలో ఎదుగుతున్నాయి. ఊహించినటువంటి స్థాయిలో ఎదుగుతున్నాయి. దానికి కారణం అక్కడ కరప్షన్ని వీలైనంత వరకు మినిమైజ్ చేసుకోవడం. మనకి ఇదివరకు రాజీవ్ గాంధీ గారు, మన మాజీ ప్రధానమంత్రి, ఒకసారి పార్లమెంట్లోనే చెప్పారు, పంపించిన నిధుల్లో 10 to 15% కంటే మిగతా చేరట్లేదు లబ్ధిదారులకి అని చెప్పారు. సో ఈ డబ్బంతా ఏమైపోతుంది? ఇది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇవాళ అతి కొద్ది మంది వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అది వాళ్ళ తెలివితేటల వల్ల కాదు, లేకపోతే వాళ్ళ కృషి వలన కూడా కాదు. కేవలం ప్రజాధనాన్ని దోపిడీ చేయడం ద్వారా. దురదృష్టవశాత్తు అటువంటి వ్యక్తులకి అందరాలు కూడా ఎక్కేస్తున్నారు. వాళ్ళకే ప్రజామోదం కూడా జరిపిస్తుంది. ఇవాళ ప్రజలు కూడా ఒకటి ఆలోచించుకోవాల్సింది. ఇవాళ మన పిల్లాడిని ఒక స్కూల్కి పంపాలి అంటే ఆ స్కూల్లో ఏ టీచర్ ఉన్నాడు, ఏ టీచర్ బాగా చెప్తారు, ఏ స్కూల్ బాగుందని చూసుకుంటున్నాం. అలాగే మన వాడికి ఏదైనా ఒక వైద్య సౌకర్యంలో కావాలి అంటే ఏ డాక్టర్ బాగుంది, బాగా ఏ డాక్టర్ చేస్తాడు, అటువంటి వాడి దగ్గరికే మన కుటుంబ సభ్యుల్ని కానీ మనం కానీ వెళ్తూ ఉంటాం. కానీ ఓటు దగ్గరికి వచ్చేటప్పటికి వాడు నాకు ఎంత ఇస్తాడు, నాకు వాడి వల్ల జరిగే లాభం ఏంటి అనేది చూసుకోవడంతో ఒక తప్పుడు రాజకీయం అనేది స్టార్ట్ అయింది. రాజ్యాంగం ఓటర్కి ప్రసాదించిన ఓటు అనే వజ్రాయుధాన్ని చాలా నోటు కోసం అమ్ముడుపోతున్న పరిస్థితుల్లో ఒక మంచి రాజకీయాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇవాళ ఎటు చూసినా రాజకీయ నాయకుల్లో చాలామంది క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాళ్ళు సంపాదన ఏంటంటే వాళ్ళ వరకు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటని ఒకసారి చూసుకుంటే ఆర్థికంగా విపరీతంగా లాభం చెందుతున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రజాధనాన్ని దోచేసుకుని. సో ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటించింది. ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఒక ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలి అని చెప్పి హైకోర్టులకు కూడా దాని మీద పూర్తి వివరాలు పంపించండి ఒక వారం రోజుల్లోగా అని చెప్పేసి ఈ మధ్యనే సుప్రీంకోర్టు పంపించిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది కొత్త విషయం కాదు. 2015లోనే సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కానీ 5 సంవత్సరాల పాటు ఆ నిర్ణయం పక్కన పడేసింది వివిధ కారణాల వల్ల. దానికి రాజకీయ కారణాలే ప్రధానమైన కారణం. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయం వల్ల నిజంగా ఇది కానీ అమలు జరిగితే రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుంది. అది మాత్రం వాస్తవం. అందులో మన ఆంధ్రప్రదేశ్కి మరింతగా ఉంటుందని చాలామంది ఆశిస్తున్నారు. అయితే దీంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, ఎటువంటివి చూడాలి అనేది ఆ బిల్లు వచ్చిన తర్వాత దీని అమల్లో డెఫినెట్గా కొన్ని లోపాలు ఉంటాయి. ఈ అమల్లోని లోపాల మీద చర్చ జరగాలి. ఒక సరైన విధానాన్ని, ఒక సరైన పద్ధతిలో వెళ్ళడానికి అందరూ సహకరించాలి. దీన్ని ఒక న్యాయవాదిగా నేనైతే సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నాను. ఈ నిర్ణయం
భవిష్యత్ భారతానికి ఎంతైనా ఉపయోగపడుతుందని మాత్రం నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ యువతకు కూడా ఈ విషయాల మీద రాజకీయం అంటే సమాజ హితం కోసం ఏర్పాటు చేయబడిన రాజకీయం ఈరోజు ఒక రాక్షసీయంగా మారిపోయింది. సో ఈ పరిస్థితి మారాలి అంటే కొత్త తరం రాజకీయాల్లోకి రావాలి, కొత్త వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి. కానీ దురదృష్టవశాత్తు జయప్రకాష్ నారాయణ గారు లాంటి వ్యక్తులు, లేదా జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వ్యక్తులు వాళ్ళ రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దామని చెప్పేసి వాళ్ళు ఉన్న పదవుల్ని నుంచి తప్పుకుని వాళ్ళ కొన్ని త్యాగాలు చేసి ఈ రాష్ట్రం కోసం చేద్దామని చెప్పి వస్తే కూడా అటువంటి వ్యక్తులను పనిగట్టుకుని మరీ ఓడించేస్తున్నాం. సో అటువంటి తరం మార్చుకుని ఒక మంచి వ్యక్తులను కానీ రాజకీయాల్లో తీసుకురాగలిగితే భారతదేశం అతి కొద్ది కాలంలోనే ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో పెద్ద విశేషం లేదు. అది కూడా మన తరంలోనే చూడవచ్చు.